అమెరికాలో ఎరిక్ గాసెట్టి అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, మినిస్టర్. ఆయన ఏమన్నాడు, ఖలిస్తానీ అని చెప్పి మన పంజాబ్ని వేరే దేశం కింద మార్చాలనే వాళ్ళు టెర్రరిస్టులు అంతా అమెరికాలో ఉంటారు. వాళ్ళు మేము ఎయిర్ ఇండియన్ బెయిల్ చేస్తాం, మోడీ గారిని చంపేస్తాం అని స్టేట్మెంట్లు ఇస్తారు. మోడీ గారు ఏమంటాడు, వాళ్ళని అరెస్ట్ చేయండి అని అంటారు. అన్నప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఎరిక్ గాసెట్టి మినిస్టర్ ఏమంటాడంటే, చూడండి మాకుది ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఏంటి, ఎవరైనా ఏమైనా అనొచ్చు. మేము బాంబేసి మొత్తం భూప్రపంచాన్ని నాశనం చేస్తామని కూడా అనొచ్చు నోటితో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఏదైనా అనొచ్చు. నేను ప్రెసిడెంట్ని చంపేస్తా, ఈయన చంపేస్తా అని బాంబులు పెట్టి పేల్చేస్తా ఏదైనా అనుకోవచ్చు. బట్ అక్కడ యాక్ట్ అంటే వీడు వెళ్ళి బాంబు పెడితే ఏదన్నా పని చేస్తే అప్పుడు మీరు తప్పు అని అన్నాడు. సో మరి అదే ఫార్ములాని మన ఇండియన్స్ మీద కూడా అప్లై చేయాలి కదా. ఇక్కడ వీడు చాట్ చేసాడు, ఓకే. అక్కడ ఉన్న అమ్మాయి ఫిజికల్ అపీరెన్స్ బట్టి ఏజ్ ఎక్కువ ఉందనుకున్నాడు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్లో అర్థం అవచ్చు కదా, ఈ అమ్మాయి మైండ్లో లేనిపోయింది, 20-30 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉంది కదా. అందుకని మన ఇండియాలో ఏంది, డెమోక్రసీలో 100 మంది తప్పులు చేసిన వాళ్ళు పారిపోయినా ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు అనేది కదా లాజిక్. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ వాడు చేస్తాడు ఊరికి ఇమాజినేటివ్ క్రైమ్. అక్కడ సరే వాళ్ళ లా ప్రకారం తీసుకున్నది ఇమాజినేటివ్ క్రైమే కదా ముందు నుంచి. మరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష